యెహోవా నామంలో సహోదరి సహోదరులందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఒక మంచి ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎప్పుడు సిలువ వేసిర్రు, యేసుక్రీస్తు సిలువ మీద వేయబడిన తర్వాత ఎన్ని గంటలు ఆయన సిలువ మీద వేదనను అనుభవిస్తూ ఉన్నాడు అనే విషయంలో క్రైస్తవ ప్రపంచం యొక్క బిలీఫ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తుని ఉదయం 9 గంటలకు ఆయనను మ్రానున వేసిర్రు. అప్పటి నుండి ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మ్రాను మీద వేలాడుతూ వేదన అనుభవిస్తూ 3 గంటలకు చనిపోయేంత వరకు కూడా అతను వేదన అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతారు. అంటే దాదాపుగా ఇది మార్నింగ్ 9, ఉదయం 9 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3 వరకు, అంటే దాదాపు 6 అవర్స్ ఆయనే క్రాస్ మీద బాధను అనుభవిస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే కానీ బైబిల్ని బాగా పరిశీలన చేసినట్లయితే ఇది తప్పని చెప్పేసి అర్థమవుతుంది. ఏంటి అని అంటే, మార్క్ 15:25లో తెలుగు ట్రాన్స్లేషన్లో ఏముందనంటే, ఉదయం 9 గంటలకు ఆయన మ్రానున వేసిర్రు అని చెప్పేసి తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది. ఇంగ్లీష్లో మాత్రము 3rd hour అని చెప్పేసి ఉన్నది. ఆయన మ్రానున వేసింది 3rd hour అని చెప్పేసి ఉన్నది. అయితే ఈ 3rd hour అనే విధానం అనేది హీబ్రూ క్యాలెండర్లో లెక్కించే విధానం. అది హీబ్రూ క్యాలెండర్లో తెల్లవారిన తర్వాత మొదటి గంట స్టార్ట్ అవుతుంది, దాన్ని 1st hour అంటారు. తర్వాత 2nd hour, తర్వాత 3rd hour, 4th hour, 5th hour, 6th hour, 7th hour, 8th hour, 9th hour, 10th hour, 12th hour. టోటల్గా డేకి మొత్తము 12 గంటలు ఉంటాయి. అయితే ఆయన మ్రానున వేసింది 3rd hour అని చెప్పేసి మాట్లాడితే, ఇప్పుడు ఎక్కడొస్తుంది 3rd hour? మార్నింగ్ తెల్లారిన తర్వాత స్టార్ట్ అవుతుంది 1st hour, తర్వాత 2nd hour, తర్వాత 3rd hour. అంటే రోమా క్యాలెండర్ ప్రకారము 6 గంటల ముందే రాత్రి స్టార్ట్ అవుతుంది డే. మధ్యరాత్రి 12 గంటలకి డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెల్లవారేసరికి 6 hours అవుతుంది. ఆ నుంచి వెళ్ళి తెల్లవారి నుంచి వెళ్ళి 3rd hour అంటే 1st, 2nd, 3rd 3 hours అన్నట్టు. సో నైట్ 6 hours ప్లస్ 3 hours మొత్తం 9 hours, అంటే 9 AM వస్తుంది. సో 3rd hour ఆయన మ్రానున వేసిరని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, దానికి తెలుగులో ఏం చేసిరని అంటే ఉదయం 9 గంటలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇది కరెక్టేనా అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, జాన్ 19:14 ఏమన్నదంటే, పిలాతు దగ్గర తీసుకుపోయిన తర్వాత పిలాతు ఆయనను విచారణ చేస్తాడు. విచారణ చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈవెన్ హీరో దగ్గర కూడా పంపుతాడు. హీరో దగ్గర కొంతసేపు అక్కడ టైం పాస్ అవుతుంది. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ కొంతసేపు హియరింగ్ ప్రొసీడ్ అవుతుంది. సో అట్లా ఈ హియరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చివరికి పిలాతు యూదులకి, ఇగో మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి అని చెప్పేసి, ఈ పాపం నాకు తలగకుండా ఉండాలని చెప్పేసి చేతులు కట్టుకొని యేసుక్రీస్తుని వాళ్ళకి అప్పచెప్తాడు. అలా అప్పచెప్పిన సమయము 6th hour అని ఉన్నది జాన్ 19:14లో. సో ఇప్పుడు 6th hour అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం 6th hour అని అనుకున్నాం అనుకో. 6th hour హీబ్రూ క్యాలెండర్ ప్రకారం అనుకుంటే తెల్లారిన తర్వాత 1st, 2nd, 3rd, 4th, 5th, 6th అంటే మధ్యాహ్నం 12కి వస్తుంది అన్నట్టు. 3rd hour 6th hour ఆయన అప్పచెప్పిండు అని అంటే మధ్యాహ్నం 12కి వస్తుంది. అలా కాకుండా క్రిస్టియన్స్ ఏమంటున్నారు అని అంటే, 6th hour అని అంటే రోమన్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు. రోమన్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే 6th hour అని అంటే మధ్యరాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది డే రాత్రి, అది 6 hours అవుతుంది. సో తెల్లారేసరికి 6 hours అవుతుంది, అది 6th hour అన్నట్టు. సో ఆ 6th hourకు ఆయనను అప్పచెప్పిండని చెప్పేసి మాట్లాడుతున్నారు.
కానీ సిక్స్త్ అవర్కి యాక్చువల్గా ఈ సాన్హెడ్రిన్ పిలాత్ దగ్గరికి తీసుకుపోనే పోలేదు. పొద్దున్నే 6కి విచారణ ఎప్పుడు జరిగింది? సిక్స్త్ అవర్కే పిలాతు అప్పచెప్పిండనంటే, సపోజ్ మీరు రోమన్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే పొద్దున్నే తెల్లారి గట్ల 6 AM వస్తుంది అనుకో. ఆ 6 AM పిలాతు అప్పచెప్పిండనంటే మరి హియరింగ్ ఎప్పుడు జరిగింది? అసలు ఆ టైంకి యేసుక్రీస్తుని పిలాత్ దగ్గరికి తీసుకురాలేదు. దాదాపుగా 7కి ఆ పిలాత్ అక్కడికి వచ్చేసి ఆయన తీర్పు స్టార్ట్ చేసేంత వరకు దాదాపుగా 7 దాకా అవుతుంది. సో కాబట్టి క్రిస్టియన్స్ అనుకుంటున్న ప్రకారం సిక్స్త్ అవర్ అని అంటే రోమన్ క్యాలెండర్ ప్రకారం మధ్యరాత్రి టైం తీసుకొని తెల్లారి గట్ల 6 అవర్ కాదు. అలా సిక్స్త్ అవర్ అయితే ఆయనను పిలాత్ దగ్గర తీసుకున్న సమయానికే పిలాత్ ఆయనను అప్పచెప్పిండని చెప్పేసి అర్థం. అంటే ప్రొసీడింగ్ ఏం టైం లేదు ఇక. సో కాబట్టి క్రిస్టియన్స్ అంతా జాన్ 19:14 అని పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ మార్క్ 15:25 పరిగణలోకి తీసుకొని థర్డ్ అవర్ అని అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం థర్డ్ అవర్ అని అంటే రోమన్ క్యాలెండర్ ప్రకారం ఉదయం 9 గంటలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది తప్పు. సో ఇప్పుడు సిక్స్త్ అవర్ అని అంటే ఇప్పుడు హీబ్రూ క్యాలెండర్ ప్రకారం తెల్లారి నుంచి స్టార్ట్ కావాలా, మధ్యాహ్నం 12కి 6 అవర్స్ అయిపోతాయి. సిక్స్త్ అవర్ అవుతుంది. అంటే ఆ టైంకి పిలాతు యేసుక్రీస్తుని అప్పచెప్పిండు. అంటే ఆయన పిలాత్ దగ్గరికి తీసుకుపోయి విచారణ స్టార్ట్ చేసి ఆ విచారణ అయిపోయేంత వరకు దాదాపుగా 5 గంటలు పట్టింది. 7 నుంచి వెళ్ళి 5 గంటలు పట్టింది. సో ఈ 12కి ఆయనను అప్పచెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ భూమి మీద చీకటి కమ్మింది. ఆ చీకటి ఎప్పటి వరకు ఉన్నది? నూన్ నుంచి వెళ్ళి థర్డ్ అవర్ వరకు అని అన్నది. నూన్ నుంచి థర్డ్ అవర్ అని అంటే 3 PM అన్నట్టు. థర్డ్ అవర్ కాదు, అది 9th అవర్ అంటే యాక్చువల్గా. మధ్యాహ్నం 12కి 6th అవరు, తర్వాత 7th, 8th, 9th అవర్కి 9th అవర్ వరకు అంటే ఆయన మ్రాణ వేసేంత వరకు కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళి 3 ఆయన మ్రాణ వేసేంత కాలం కూడా వాళ్ళ చీకట్లోనే జరిగినాయి. అంటే మబ్బుగా ఉన్న సమయంలోనే జరిగినాయి అన్నట్టు ఇవన్నీ. సో యాక్చువల్గా మార్క్ థర్డ్ అవర్ అని చెప్పేసి 15:25లో చెప్పింది ఏంటంటే అది రాంగ్ ట్రాన్స్లేషన్. యాక్చువల్గా అది 3 PM అన్నట్టు. 3 PMని ట్రాన్స్లేటర్ థర్డ్ అవర్ అని చెప్పేసి అని అన్నాడు. అంటే మధ్యాహ్నం 3కి అని అర్థం. సో ఆ థర్డ్ అవర్ బేసిస్ చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటోళ్ళు ఏమని చెప్పేసి అంటే ఉదయం 9కి అని చెప్పేసి మాట్లాడారు. సో కాబట్టి థర్డ్ అవర్కి మానేస్తే 6th అవర్కి ఆయన మాను ఎడయానికి అప్పచెప్తే అంటే అప్పచెప్పిన తర్వాతనే మ్రాణ వేస్తారు, కానీ మ్రాణ వేసిన తర్వాత అప్పచెప్పడం అంటే ఉండదు కదా, రివర్స్. సో అది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని ఆయన పిలాత్ దగ్గరికి తీసుకుపోయింది, దాదాపుగా విచారణ స్టార్ట్ చేసింది 7కి. ఆ నుంచి వెళ్ళి 12 వరకు అంటే 6th అవర్ వరకు విచారణ జరుగుద్ది. విచారణ జరిగిన తర్వాత 6th అవర్కు అంటే 12కి ఆయన వాళ్ళకి అప్పచెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళి డార్క్నెస్ వస్తుంది. ఆ డార్క్నెస్ ఉన్న సమయంలోనే ఈయనని మ్రాణ వేయడానికి తీసుకుపోయి గోల్గోతా తీసుకుపోయి ఆ గోల్గోతా మీద ఆయనని మ్రాణ వేస్తారు. అది 3 o'clock వేస్తారు. ఎగ్జాక్ట్గా అదే సమయంలో చనిపోయిండు. అంటే యేసుక్రీస్తు క్రిస్టియన్స్ అనుకుంటున్నట్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆయన మ్రాణ మీద లేడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం గ్రహించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరికీ షలో బ్రదర్స్.